కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హ్యాట్రిక్ విజయంతో జోరు మీదున్న రష్మికకు బ్రేక్ లేసింది సికిందర్. భారీ డిజాస్టర్స్ తో బీటౌన్ లో నేషనల్ క్రష్ హవా తగ్గిపోతోంది అనుకుంటున్న టైంలో రెట్టింపు వేగంతో ఫిల్మ్స్ కి కమిట్ అయి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పుడు మరొక స్టార్ హీరోతో జోడీ కడుతున్న భామ బాలీవుడ్ లో ఇలాంటి రూల్ ఏమన్నా పెట్టుకుందా, లేక ఆఫర్స్ ఎలా వస్తున్నాయా? సౌత్ ఇండస్ట్రీని తక్కువ టైంలో షేక్ చేసి బాలీవుడ్ బాట పట్టిన శాండిల్వుడ్ చిన్నది రష్మిక మందన్న అక్కడ యంగ్ హీరోస్ కి లక్కీ లేడీగా మారిపోయింది. యానిమల్ తో బీటౌన్ ఆడియన్స్ హార్ట్ థ్రోబ్ చేసిన నేషనల్ క్రష్ పుష్ప 2తో పిచ్చెక్కించింది. ఇక చావాతో హ్యాట్రిక్ హిట్ అందుకొని టాప్ పొజిషన్లోకి వచ్చేస్తున్న శ్రీవల్లిని సికిందర్ వెనక్కు లాగింది. సల్లుభాయ్తో బీటౌన్లో హ్యాట్రిక్ లిఖిద్దామని అనుకుంటే భారీ డిజాస్టర్ ఆమె ముంబై కెరియర్ని డిస్టర్బ్ చేసింది. బీటౌన్లో ఈ మధ్య హడావిడి చేసి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మికకు సికిందర్ ఫ్లాప్తో ఇక బాలీవుడ్ ఛాన్స్లు తగ్గుతాయని భావించిన ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది బ్యూటీ. వరుసగా హిందీ ఫిల్మ్స్ లో ఛాన్స్లు కొల్లగొడుతోంది. ఆయుష్మాన్ ఖురానాతో థామా అనే మూవీ చేస్తోంది. ముంజా, కకూడా ఫేమ్ ఆదిత్య దర్శకుడు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ ఈ ఏడాది అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. థామాతో పాటు ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కి కమిట్ అయింది రష్మిక. షాహిద్ కపూర్ తో కలిసి ఆ సీక్వెల్ లో నటించనుంది. 2012లో వచ్చిన కాక్టైల్ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తూ ఉన్నారు మేకర్స్. సైఫ్, దీపిక, డయానా పెంటీ ప్లేస్ లోకి షాహిద్, కృతి సనన్, రష్మిక రీప్లేస్ అవుతున్నారు. ఆగస్ట్ నుండి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తెలుగులో కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చేస్తూ ఉండగా విజయ్ దేవరకొండతో మూవీకి కమిట్ అయినట్లు టాక్. కాగా ఇప్పటి వరకు తెలుగులో హీరోస్ ని రిపీట్ చేసిన భామ బీటౌన్ లో మాత్రం ఫ్రెష్ హీరోతో జోడీ కడుతోంది. చూడబోతే రూల్ ఏమన్నా పెట్టుకుందా, లేదా వారితో నటించే సెకండ్ ఛాన్స్ రావట్లేదా ఏమో రష్మికకే తెలియాలి.